నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచం గాఢ నిద్రలో ఉన్న వేళ సరిహద్దుల్లో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మృత్యువు గాలిలో తేలుతూ వచ్చింది. రాడార్లకు చిక్కని వేగం, ఊహకి అందని వ్యూహం. పాకిస్తాన్ గుండెకాయ లాంటి రావల్పిండి గడగడలాడింది. ఆఫ్ఘన్ డ్రోన్లు నిప్పులు కురిపించాయి. ఇది కేవలం సరిహద్దు ఘర్షణ కాదు, ఇద్దరు దాయాదుల మధ్య మొదలైన భీకర పోరు. రావల్పిండి నుంచి క్వెటా వరకు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి జలాలాబాద్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ మేఘాలే. అసలు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై ఏం జరిగింది? ఆఫ్ఘన్ పంపిన ఆ డ్రోన్ల వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పాక్ యుద్ధ విమానాన్ని తాలిబన్లు ఎలా కూల్చేశారు? అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులను సైతం విస్మయానికి గురి చేస్తున్న ఈ గ్లోబల్ వార్ థ్రిల్లర్ పై 99 టీవీ స్పెషల్ ఫోకస్. సమయం తెల్లవారుజామున 3:30 గంటలు. పాకిస్తాన్లోని రావల్పిండి నగరం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. సరిగ్గా అదే సమయంలో పాక్ వైమానిక దళానికి చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లోని కంట్రోల్ రూమ్ లో రాడార్లు ఒక్కసారిగా గీపెట్టాయి. స్క్రీన్ పై గుర్తు తెలియని వస్తువులు అత్యంత వేగంగా దూసుకొస్తున్నాయి. సెకండ్ల వ్యవధిలోనే ఆకాశం నుంచి నిప్పులు కురిశాయి. భారీ పేలుళ్ల ధాటికి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్ పంపిన ఆత్మాహుతి డ్రోన్లు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయం జీహెచ్క్యూకి కూతవేటు దూరంలో ఉండే ఈ ఎయిర్ బేస్ పై దాడి జరగడం అంటే పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ కవచాన్ని ఆఫ్ఘన్ చీల్చేసినట్లే అవుతుంది. హ్యాంగర్లు తునాతునుకులైపోయాయి. కమ్యూనికేషన్ టవర్లు నేలమట్టమయ్యాయి. ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని అధికారికంగా ప్రకటించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఆఫ్ఘన్ పంజా కేవలం రావల్పిండికే పరిమితం కాలేదు. ఇది ఒక కోఆర్డినేటెడ్ అటాక్. ఒకవైపు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మంటల్లో ఉండగానే అటు క్వెటాలోని 12వ క్వాడ్స్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ల వర్షం కురిసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని కీలక సైనిక స్థావరాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. మా భూభాగంలోకి పాకిస్తాన్ చేస్తున్న చొరబాట్లకు, వైమానిక దాడులకు ఇదే మా సమాధానం అంటూ ఆఫ్ఘన్ నుంచి వచ్చిన ప్రకటన ఆగ్నేయ ఆసియాలో యుద్ధ జ్వాలను మరింత రాజేసింది. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాల దాడులకు చిన్న భిన్నమైన ఇదే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను పాక్ ఇప్పుడిప్పుడే రిపేర్ చేసుకుంటోంది. కానీ ఆ పుండు మీద కారం చెల్లినట్లు ఆఫ్ఘన్ చేసిన ఈ దాడి పాక్ సైనిక సామర్థ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. రంగస్థలం ఇప్పుడు తూర్పు ఆఫ్ఘన్ లోని జలాలాబాద్ కు మారింది. పాకిస్తాన్ తన గగనతల శక్తిని నిరూపించుకోవాలని చూసింది. కానీ అక్కడ ఎదురైన పరాభవం పాక్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. ఆకాశంలో గర్జిస్తున్న పాక్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు విజయవంతంగా కూల్చేశాయి. రెప్పపాటు కాలంలో కూలిన ఆ విమానం నుంచి పారాచూట్ సాయంతో బయటపడ్డ పైలట్ ను తాలిబన్లు బందీగా పట్టుకున్నారు. యుద్ధ విమానం నేలకూలిన దృశ్యాలు, పైలట్ ను అదుపులోకి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాక్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఇది కేవలం గెరిల్లా వార్ఫేర్ కాదు, ఒక వ్యవస్థీకృత సైన్యంలా ఆఫ్ఘన్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే దీని వెనుక ఏదైనా అదృశ్య హస్తం ఉందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది ఒక హైబ్రిడ్ వార్. ఒకప్పుడు కేవలం తుపాకులతో పోరాడిన తాలిబన్లు ఇప్పుడు అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని ఎలా సొంతం చేసుకున్నారు? సరిహద్దు దాటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇంత ఖచ్చితత్వంతో ఎలా కొట్టగలిగారు? ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను వేధిస్తున్న మిస్టరీ. మధ్యప్రాచ్యంలో అంటే పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ హమాస్ పోరు, తూర్పు యూరోప్ లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పుడు భారత్ కు ఇరుగు పొరుగున ఉన్న ఈ రెండు దేశాల మధ్య యుద్ధం గ్లోబల్ సెక్యూరిటీని ప్రమాదంలో పడేస్తోంది. పాక్ పాతకాలపు రక్షణ వ్యవస్థలు ఆఫ్ఘన్ కొత్త తరం డ్రోన్ దాడులను తట్టుకోలేకపోతున్నాయని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణలతో రగులుతున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు గన్ పౌడర్ వాసన స్పష్టంగా కనిపిస్తోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల వెంట పాక్ భారీగా బలగాలను మోహరిస్తోంది. అటు ఆఫ్ఘన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే మా దాడులు ఇస్లామాబాద్ వరకు వస్తాయి అన్న హెచ్చరికలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఈ యుద్ధం మోయలేని భారం. కానీ ప్రతిష్ట దెబ్బతినడంతో వెనక్కి తగ్గలేని పరిస్థితి. ఈ అగ్నిగుండంలో ఎవరు కాలిపోతారు, ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అర్ధరాత్రి వేళ ఆకాశం ఎర్రబడింది. నిశ్శబ్దం పేలుళ్ల హోరుగా మారింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచి వెలువడుతున్న పొగ, మేఘాలు పాకిస్తాన్ రక్షణ వైఫల్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమేనా, లేక ఒక మహాయుద్ధానికి ఇదొక ట్రైలరా? సరిహద్దుల్లోని ప్రతి కదలిక ఇప్పుడు ఒక ఉత్కంఠభరిత సన్నివేశంలా మారుతోంది. గ్లోబల్ పవర్స్ ఈ వివాదాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాయా, లేక ఈ మంటలు మరింత విస్తరిస్తాయా? రాబోయే 24 గంటలు ఆసియా ఖండం భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి నిప్పు కణంలా మారింది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. అధునాతన డ్రోన్లతో ఆఫ్ఘన్ చేసిన ఈ దాడి పాక్ ను కోలుకోలేని దెబ్బతీసింది. మరి దీనిపై పాకిస్తాన్ కౌంటర్ ఇస్తుందా? అయితే ఎలా? ఆఫ్ఘన్ బలగాలకు బందీగా చిక్కిన పాక్ పైలట్ గతేంటి? ఈ యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.